ఆ మ్యూజిక్ ముందర కొట్టారా లేకపోతే లొకేషన్కి ముందర వెళ్ళారా అర్థం కానంత అద్భుతంగా ఉంది ఈ పాట. అట్లాగనే చూడాలని ఉంది సినిమాలో కూడా కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి, అలాగుంది. అలాగే పాట స్టార్ట్ అవుతుంది, అగ్నిపర్వతం అని కృష్ణ గారి టైటిల్ పెట్టాలనిపించి అగ్నిపర్వతం మీద మంచు వర్షంలాగా అద్భుతమైన కవిత్వ భావంతో అద్భుతంగా వచ్చింది పాట. అనాక హీరో జయకృష్ణ ఒక చిన్నపాటి సెకండ్ చిన్న ఉన్నా కానీ కొంచెం రణబీర్ కపూర్, రణబీర్ సింగ్ అలాగే హిందీ హీరోలాగా ఉంటా, చాలా సెటిల్గా యాక్ట్ చేస్తా, ఎక్కువ హడావిడి చేయకుండా. కానీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెసెన్స్ అద్భుతంగా ఉంది. అందుకనే ఈ పాటలో తిరుగులేని లుక్ కనపడుతుంది నాకు. సో ఇంత అద్భుతమైన పాట సినిమాలో పెట్టుకొని దాచి 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 ఇప్పుడు వదిలేరు. చాలా అద్భుతం. అసలు ఏం మ్యూజిక్ కొట్టాడు జీవి ప్రకాష్. ఒక పెద్ద సినిమా మనకి ఏఆర్ రహమాన్ ఇవాళ ఇట్లాంటి మ్యూజిక్ కొట్టే సిచ్యువేషన్ లేడు, దేవిశ్రీ ప్రసాద్ కూడా కొట్టే సిచ్యువేషన్ లేడు, తమన్ కూడా ఇలాంటి మ్యూజిక్ కొట్టే సిచ్యువేషన్ లేడు. సో జీవి ప్రకాష్ అని వాడు ఎవడండి బాబా, అసలు ఇంత తీసేసాడు మనకి. ఓం నమః శివాయ.